హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మీతో ఒక ర్యాండమ్ క్లాతింగ్ హాల్ షేర్ చేసుకోబోతున్నాను. ప్రతిసారి ఆజియో హాల్, మింత్రా హాల్ అలా షేర్ చేసుకున్నా కదా, బట్ ఈసారి అలా కాకుండా మిక్స్డ్ హాల్ అనమాట. సో నేను ర్యాండమ్గా పర్చేస్ చేసిన క్లాతింగ్ అంతా కూడా ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ గ్రే కలర్ కుర్తా అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ మ్యాక్స్. దీనికి నెక్ వచ్చేసి మనకి ఇలా కాలర్ నెక్ వచ్చింది అండ్ యోక్ పార్ట్ లో మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. స్లీవ్స్ విషయానికి వస్తే ఇది 3-4 స్లీవ్స్ ఇచ్చారు. సో ఓన్లీ మనకి ఏంటంటే యోక్ పార్ట్ లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సో చూస్తున్నారు కదా, వైట్ కలర్ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఓన్లీ యోక్ పార్ట్ లో ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ కుర్తా మొత్తం కూడా ఇట్లా చెక్స్ తో వచ్చింది. సో కంప్లీట్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా కుర్తా కంప్లీట్ గా ఇలా చెక్స్ ప్యాటర్న్ తో వచ్చింది. అండ్ ఇది వచ్చేసి కాఫ్ లెంత్ కుర్తా. సో ఇది వచ్చేసి కాఫ్ లెంత్ కుర్తా. మెటీరియల్ వచ్చేసి ప్యూర్ కాటన్ మెటీరియల్. దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా 3-4 స్లీవ్స్ ఇచ్చారు అండ్ స్లీవ్ ఎండ్ లో ఏంటంటే చిన్నగా ఇలా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. సో మనకి ఎలా అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందో యోక్ ప్యాటర్న్ పైన, సో అలానే చిన్నగా ఇలా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది స్లీవ్ ఎండ్ లో. ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ కుర్తా. మెటీరియల్ వచ్చేసి ప్యూర్ కాటన్ మెటీరియల్. దీన్ని మనం వైట్ కలర్ లెగ్గిన్స్ ఆర్ పలాజోస్ దేంతో పేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. క్యాజువల్ వేర్ కి అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి సైడ్ కి పాకెట్ కూడా ఇచ్చారు. ఇలా కుర్తాస్ కి పాకెట్ వస్తే ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందో కదా ఫోన్ వ్యాలెట్ క్యారీ చేయడానికి. సో దీని ప్రైసింగ్ వచ్చేసి నియర్లీ 699 ఉంది, బట్ నాకు ఇది నియర్లీ అరౌండ్ 450 రూపీస్కి వచ్చింది. క్లాత్ క్వాలిటీ కానీ కంఫర్ట్ వైజ్ కానీ చాలా బాగుంది. సైజ్ వచ్చి నేను ఎక్సెస్ తీసుకున్నాను అండ్ క్యాజువల్ వేర్ కి ఇలాంటి కుర్తాస్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చికెన్ కారీ కుర్తా తీసుకున్నాను పింక్ కలర్ లో. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ద బ్రాండ్ మ్యాక్స్. సో దీనికి నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ వచ్చి మధ్యలో ఏంటంటే చిన్నగా ఇలా బీ ప్యాటర్న్ వచ్చింది. కుర్తా మొత్తం ఫ్రంట్ పార్ట్ లో ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ ఉంది. సో కుర్తా మొత్తం కంప్లీట్ గా కూడా ఇలా కింది వరకు, సో కుర్తా కంప్లీట్ లెంత్ వరకు కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి దీనికి 3-4 స్లీవ్స్ వచ్చింది అండ్ స్లీవ్ ఎండ్ లో ఇలా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. కుర్తా లెంత్ వచ్చేసి కాఫ్ లెంత్ కుర్తా అండ్ మెటీరియల్ వచ్చేసి రేయాన్ మెటీరియల్. దీన్ని మనం వైట్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ తో పేర్ చేస్తే చాలా బాగుంటుంది. సో కంప్లీట్ గా మనకి ఇలా ఫ్రంట్ పార్ట్ లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్ గా ఇలా ప్లెయిన్ వచ్చేసింది. దీనికి కూడా ఇలా సైడ్ కి మనకి పాకెట్ వచ్చింది. సైజ్ వచ్చి నేను ఎక్సెస్ తీసుకున్నాను. దీని ప్రైసింగ్ వచ్చేసి నియర్లీ 1490. సో దీని ప్రైసింగ్ వచ్చేసి నియర్లీ 1499 ఉంది, బట్ నాకు ఇది అరౌండ్ 950 రూపీస్కి వచ్చింది. సో అవుట్ ఆఫ్ 10 నేను దీనికైతే 9 ఇస్తాను. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్యాజువల్ వేర్, ఆఫీస్ గోయింగ్ ఆర్ కాలేజ్ పర్పస్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. దీన్ని మనం వైట్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ తో పేర్ చేస్తే అయితే చాలా బాగుంటుంది. థర్డ్ వన్ వచ్చేసి పింక్ కలర్ టాప్ తీసుకున్నాను. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ద బ్రాండ్ మ్యాక్స్. ఈ రోజు నేను చూపించే వాటిలలో మ్యాక్స్ బ్రాండ్ ఎక్కువ ఉన్నాయి. టాప్ వచ్చేసి మనకి ఇలా హై నెక్ ఇచ్చారు అండ్ స్లీవ్స్ విషయానికి వస్తే స్లీవ్లెస్ టాప్ అనమాట. సో అడిషనల్ గా యాడ్ చేసుకోవడానికి దీనికి స్లీవ్స్ కూడా ఏమి ఇవ్వలేదు. ఇది కంప్లీట్లీ స్లీవ్లెస్ టాప్. సో టాప్ ఫ్రంట్ పార్ట్ లో ఏంటంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అక్కడక్కడ ఈవెన్ చమ్కీస్ కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, వర్క్ డీటెయిలింగ్ అయితే చాలా నీట్ గా ఉంది. సో ఫ్రంట్ పార్ట్ లో అయితే కంప్లీట్ గా ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే ప్లెయిన్ వచ్చింది. ఇలాంటి టాప్స్ మనం ఫెస్టివల్ పార్టీ వేర్ కి అయితే చాలా బాగుంటుంది. లెహంగాస్ స్కర్ట్స్ తో పేర్ చేస్తే మనం అడిషనల్ గా దుపట్టా యాడ్ చేస్తే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సో దీని సైజ్ వచ్చి నేను ఎక్సెస్ తీసుకున్నాను అండ్ మెటీరియల్ వచ్చేసి పాలిస్టర్ మెటీరియల్. ప్రైసింగ్ విషయానికి వస్తే ఎంఆర్పి వచ్చేసి 699 ఉంది. ఎంఆర్పి వచ్చి 699 ఉంది, బట్ నాకు ఇది 450 రూపీస్కి వచ్చింది. క్లాత్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. మీ దగ్గర ఆల్రెడీ ఓ లెహంగాస్ ఆర్ స్కర్ట్స్ దీనికి మ్యాచ్ అయ్యేవి ఏమన్నా ఉంటే డెఫినెట్ గా యూ కెన్ గివ్ దిస్ ఎ ట్రై. నెక్స్ట్ వన్ వచ్చి పలాజో తీసుకున్నాను అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ ఫిక్. ఏంటంటే కంప్లీట్ గా మనకి ఇలా జామెట్రిక్ ప్యాటర్న్ లో వచ్చింది, పింక్, ఆరెంజ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ లో. సో కంప్లీట్ పలాజో మొత్తం కూడా ఇలా జామెట్రిక్ ప్రింట్ తో వచ్చింది. సో చూడడానికి అయితే చాలా బాగుంది. దీనికి మనకి ఇలా ఎలాస్టికేటెడ్ వేస్ట్ వచ్చింది అండ్ మెటీరియల్ వచ్చేసి కంప్లీట్లీ కాటన్ మెటీరియల్. సో చూస్తున్నారు కదా, చూడడానికి అయితే చాలా బాగుంది జామెట్రిక్ ప్రింట్ తోటి. అండ్ సైడ్స్ కి మనకి ఇలా 2 సైడ్స్ కూడా పాకెట్ వచ్చింది. సో సైజ్ వచ్చి నేను ఎక్సెస్ తీసుకున్నాను, బట్ నాకు ఇది వేస్ట్ దగ్గర ఏంటంటే కొంచెం లూజ్ గా ఉంది. ఈ పలాజో ప్యాటర్న్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఇది మనం క్యాజువల్ వేర్ టీ షర్ట్స్ షర్ట్స్ తో దేంతో పేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. సో దీని ఎంఆర్పి వచ్చేసి 699 ఉంది, బట్ నాకు ఇది 480 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఈ ఆఫ్ వైట్ టీ షర్ట్ తీసుకున్నాను, క్యాజువల్ వేర్ కి బాగుంటుందని. నెక్ వచ్చేసి మనకి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూసారు కదా, షార్ట్ స్లీవ్స్ వచ్చింది. సో సింపుల్ గ్రీన్ కలర్ టాప్ పైన మనకి ఇలా గ్రే కలర్ లో ప్రింట్ వచ్చింది అంతే. సో బ్యాక్ ఏంటంటే కంప్లీట్ గా ప్లెయిన్ ఇచ్చారు. మెటీరియల్ వచ్చేసి కాటన్ మెటీరియల్.
చూడడానికి అయితే చాలా బాగుంది. బయటకు వెళ్తున్నప్పుడు ఇలాంటి టాప్స్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. జీన్స్ పైన కానీ ఆర్ పలాజోస్ దేంతో పేర్ చేసినా కూడా బాగుంటుంది చూడడానికి. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్, 299 రూపీస్కి వచ్చింది. అండ్ సైడ్స్ కి కొంచెం ఇలా డిఫరెంట్ గా వచ్చింది అనమాట, ఎలాస్టిక్ ఇచ్చారు. సో క్యాజువల్ గా జీన్స్ పైన అలా వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నా. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంది. బట్ ఓవరాల్ క్లాత్ అయితే చాలా బాగుంది, ఫీల్ అయితే సూపర్ గుడ్ ఉంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్, అరౌండ్ 299 రూపీస్కి వచ్చింది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ టాప్ తీసుకున్నా. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ మ్యాక్స్. నాకు ఇది చూడగానే చాలా బాగా నచ్చింది, కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. మొత్తం కూడా మనకి ఇలా ఏంటంటే టెక్స్చర్ ప్యాటర్న్ వచ్చింది అనమాట. సో ఇది దీనికి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి స్లీవ్స్ ఏంటంటే హాఫ్ లెంత్ స్లీవ్స్ వచ్చాయి. ఈ టాప్ లో హైలైట్ ఈ స్లీవ్స్, దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ స్లీవ్స్ బెల్ స్లీవ్స్ లాగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, సో కొంచెం బెల్ స్లీవ్స్ లాగా అనిపించింది, డిఫరెంట్ గా అనిపించింది. స్లీవ్ ఎండ్ లో ఏంటంటే మనకి ఇలా కొంచెం వేవీ కట్ లాగా వచ్చింది. ఈ మెటీరియల్ వచ్చేసి పాలిస్టర్ మెటీరియల్. ఇలాంటి టాప్స్ పలాజోస్, జీన్స్ ఆర్ స్కర్ట్స్ దేంతోనైనా పేర్ చేయొచ్చు. ఈ టాప్ లో హైలైట్ వచ్చేసి స్లీవ్స్ అనమాట, చాలా డిఫరెంట్ గా అనిపించింది. నాకు ఈ టాప్ చూడగానే చాలా బాగా నచ్చి తీసుకున్నా. నేను తీసుకున్న సైజ్ వచ్చేసి ఎక్సెస్, బట్ ఇది ఏంటంటే చూసారు కదా చాలా లూజ్ గా వచ్చింది. రాగానే చాలా డిసప్పాయింట్ అయ్యా. ఇది ఈవెన్ ఎస్ వాళ్ళకి కూడా కాదు, మీడియం వాళ్ళకైతే సరిపోతుంది. ఇలాంటివి ఏంటంటే ఈవెన్ మనకు ఆల్టర్ చేసేలాగా కూడా ఉండదు. కాకపోతే ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. ఈవెన్ ఇది మనకి ఓవర్ సైజ్డ్ వాళ్ళకి కూడా అవైలబుల్ గా ఉంది. నచ్చితే డెఫినెట్ గా ఇది ట్రై చేయొచ్చు. చూడడానికి కానీ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఒకటి థింగ్ ఏంటంటే లూజ్ ఉంది. ప్రైసింగ్ కూడా చాలా రీజనబుల్, అరౌండ్ 699 ఉంది ఎంఆర్పి. బట్ నాకు ఇది అరౌండ్ 500 రూపీస్కి వచ్చేసింది. సో చూస్తున్నారు కదా, ఓవరాల్ టాప్ అయితే ఇలా ఉంది. చూసారు కదా, ఇదన్నమాట ఇవాళ షాపింగ్ హాల్. ఇవాళ నేను చూపించిన డీటెయిల్స్ అన్ని కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, నచ్చితే చెక్ చేయండి. అండ్ వాటిలో మీ ఫేవరెట్ ఏదో నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్, బై బాయ్.